మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను, జ్యూసీ. మాకు టెంపరేచర్ స్లోగా పాజిటివ్ లోకి వచ్చేస్తున్నాయి. సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తుంది, కాలవ గట్ల మీద కూర్చుని జ్యూసులు ఎప్పుడు తాగుదామా అని ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కి బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఉప్మా. అండి ఉప్మా ఎలా ఉంది? అదిరింది, ఇంకొంచెం పోయి. ఈ ఉప్మాలో కారపొడి అండ్ నిమ్మకాయ కలుపుకుని తింటే జంపర్ మే బంపర్. ఈ రోజు టీమ్ మీటింగ్ ఉంది. మనకి పెద్దగా టాస్క్లు ఏమీ లేవని కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళి అక్కడ ఇరుక్కుని పోయాను. వచ్చేసరికి మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా టీమ్ లో ఒక అతను పర్సనల్ రీజన్స్ వల్ల రిజైన్ చేశాడు. మా చిన్న బాస్ ఏమో అప్పగింతలప్పుడు పెళ్లి కూతురు నాన్నలాగా బాగా ఫీల్ అయ్యాడు. నేనేమో పెళ్లి కూతురు అన్నయ్యలాగా అప్పగింతలు అయిపోయాయి. చికెన్ బ్రెస్ట్ ఆమ్లెట్ కూడా బోర్ కొట్టేసింది. ఇంకా కొత్త స్టైల్ ట్రై చేసి తినేశాను. మధ్యాహ్నం మా కంపెనీకి ఇంటర్నెట్ సప్లై చేసేవాడితో మీటింగ్ ఉంది. ఇంకా మా చిన్న బాస్ క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తే అంతా ఖాళీ. పనేమీ లేక ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా నువ్వు కూడా మీటింగ్ అటెండ్ అవ్వు, లేదంటే సిక్ లీవ్ పెడతానని బ్లాక్ మెయిల్ చేశాను. నాకు ఏం అన్నారు, బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. ఇద్దరం మీటింగ్ అటెండ్ అయ్యాం. మీటింగ్ కి కావాల్సిన డేటా రెడీ చేయమని ఇంటర్నెట్ షాప్ వాడు ఆల్రెడీ నాకు ఈమెయిల్ చేశాడు, కానీ నేను అది చూసుకోలేదు. సో మీటింగ్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వాళ్ళు? ఎవరిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదు. ఇంకా ఈ బాధలో జిమ్ కి వెళ్లి 1 గంటన్నర పుల్ వర్కౌట్ చేసుకున్నాను. ప్రోటీన్ తీసుకున్నాను. డిన్నర్ కి బీన్స్, క్యారెట్ అండ్ బెర్రీస్ సప్లిమెంట్స్ తీసుకున్నాను. టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ మాయా. ఇది ఒక హారర్ థ్రిల్లర్. నా వరకు నేను చూసిన హారర్ సినిమాలలో ఇదే నంబర్ 1. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, సౌండ్, ఫోటోగ్రఫీ ఒకటని చెప్పలేను, అన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఒక హారర్ సినిమా ఎలా తీయాలో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. ఇది ఎందులో ఉందో తెలియదు, చూస్తే మాత్రం నైట్ టైం మంచి సౌండ్ తో చూడండి. ఈ రోజుకి అంతే.